Hi student, welcome to SSJE Chemistry. So today topic is discovery of electron. And first of all, నార్మల్గా దీని యొక్క సైజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ ఒక 10 సెంటీమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. దీన్ని నేను 10 పార్ట్స్ కింద కట్ చేసాను అనుకో, ఎంత వస్తుంది? 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్. ఈ 1 సెంటీమీటర్ని నేను 10 సార్లు కట్ చేశాను. 1 సెంటీమీటర్ని 10 సార్లు కట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 1/10 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు దీన్నే ఈ 1 సెంటీమీటర్నే నేను 100 పార్ట్స్ కింద కట్ చేస్తే అప్పుడు 1/100. 1000 పార్ట్స్ కింద కట్ చేస్తే 1/1000. అలాగా ఈ 1 సెంటీమీటర్ని 1000 పార్ట్స్ కింద కట్ చేసేసి ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తే అసలు కనబడే పాసిబిలిటీ ఉంటుందా? అసలు కొద్దిగా కూడా కనబడే పాసిబిలిటీ లేదు కదా. దీన్నే 1000 పార్ట్స్ అసలు కనబడదు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను 1000 పార్ట్స్ కూడా కాదు, ఇన్నిసార్లు కట్ చేశాను. అంటే ఈ 1 సెంటీమీటర్నే ఇన్నిసార్లు కట్ చేస్తే అసలు కనబడద్దా? కనబడే ఆప్షనే లేదు కదా. సో అసలు కనబడే పాసిబిలిటీ లేదు. అంత చిన్నగా ఉంటుంది యాటమ్ అనేది, అంత చిన్నగా ఉంటుంది యాటమ్ అనేది. అసలు ఆ ఆటమ్ అంత చిన్నగా ఉంటే మనం ఆల్రెడీ 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చేసుకునే ఉంటాం. ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, అసలు యాటమే కనబడదు. ఆ యాటమ్ లోపల ఎలక్ట్రాన్ ఉంటుంది అంటున్నాడు, ప్రోటాన్ ఉంటుంది అంటున్నాడు, న్యూట్రాన్ ఉంటుంది అంటున్నాడు. అసలు పాసిబిలిటీ ఉంటుంది? కనబడే పాసిబిలిటీ కనబడదు కదా. యాటమే మనకి ఎంత అసలు ఇంత ఉంటుంది, అసలు కనబడదు యాటమే. దాని లోపల ఎలక్ట్రాన్ ఎలా కనబడుతుంది? మాస్ ఆఫ్, మళ్ళీ ఇంకోటి అంటాడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్ అనేది. అంటే ఎలక్ట్రాన్ బయటికి తీసుకుని, యాటమ్ లోపల నుంచి ఎలక్ట్రాన్ బయటికి తీసుకుని వెయిట్ చేస్తాడా? వెయింగ్ బ్యాలెన్స్లో వెయిట్ చేయడు కదా. కానీ అసలు మరి డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా స్టార్ట్ అయింది? అసలు ఎలక్ట్రాన్ ఎలా స్టార్ట్ అయింది? ఇదంతా ఫస్ట్ హిస్టరీలోకి వెళ్దాం. అసలు ఏం జరిగింది అనేది హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలో స్టార్టింగ్లో మనకు పూర్వకాలంలో ఎవరు ఉంటారు? మహర్షులు ఉంటారు కదా. మహర్షులు, మహామునులు ఉంటారు కదా. మహర్షులు ఏం చేస్తారంటే, అందులో ఒక మహర్షి, వాడి పేరు డెమోక్రటిస్ అనుకో. ఓకేనా? డెమోక్రటిస్. వాడు ఏం చేస్తాడు? నార్మల్గా మహర్షులు ఏం చేస్తారు? తపస్సులు చేసుకుంటారు. ఆడు కూడా తపస్సు చేసి కళ్ళు తెరిచి వెంటనే మనకి ఈ సృష్టిలో మొత్తం ఈ సృష్టి అంతా ఏర్పడడానికి ఏదో చిన్నది ఏదో ఉంది. అదే మొత్తం సృష్టి అంతటికి ఏర్పడడానికి కారణం అదే. ఏదో చిన్న పార్టికల్ ఉంది, అదే చిన్న పార్టికలే మొత్తం సృష్టి అంతా ఏర్పడడానికి కారణం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ తపస్సు చేసుకుంటాడు. తర్వాత పెద్దప్పుడు వాడిని ఎవరు పట్టించుకోరు. దాని తర్వాత వచ్చేవాడు డాల్టన్. దాని తర్వాత డాల్టన్ అనేవాడు వస్తాడు. డాల్టన్ అనేవాడు వచ్చి ఏం చెప్తాడంటే, డాల్టన్ అనేవాడు మనకి సేమ్ డాల్టన్ అనేవాడు డెమోక్రటిస్ చెప్పినట్లే సేమ్ ఆడు కూడా ఇదే విధంగా చెప్తాడు. డాల్టన్ వచ్చి ఏం చెప్తాడంటే, ఏదో చిన్న పార్టికల్ ఉంది, ఆ చిన్న పార్టికల్ని ఈ ప్రపంచంలో ఏదైనా చిన్న పార్టికల్ అన్నిటికన్నా స్మాలెస్ట్ పార్టికల్ ఏదంటే అదే, అంతకన్నా చిన్న పార్టికల్ ఉండదు. అండ్ దాన్ని ఏంటంటే మనం విడదీయలేము, దాన్ని బ్రేక్ చేయడం కష్టం, అది విడదీయలేము మనం. నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఫస్ట్ది ఇది చిన్న పార్టికల్, స్మాలెస్ట్, అదే చిన్న పార్టికల్, అంతకన్నా చిన్న పార్టికల్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇండివిజిబుల్, దాన్ని విడదీయలేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ అంటే ఈ ప్రపంచంలో ఏదైనా రియాక్షన్ జరిగి ఏదైనా ఏర్పడుతుందంటే, ఏదైనా రియాక్షన్ జరుగుతుందంటే దానికి రీజన్ ఈ చిన్న పార్టికలే అంటున్నాడు. ఓకేనా? ఆ చిన్న పార్టికల్ని మనం విడదీయలేము. స్మాలెస్ట్ ఉన్న వాటిలో అదే చిన్న పార్టికల్, అంతకన్నా దానికన్నా చిన్న పార్టికల్ లేదు ఈ ప్రపంచంలో ఏదిని. నెక్స్ట్ అది ఇండివిజిబుల్, దాన్ని ఆ పార్టికల్ని మనం విడదీయలేము అని చెప్తాడు. అండ్ ఇంకోటి ఏదైనా రియాక్షన్ జరిగి ఏదైనా మనకి ఏర్పడుతుంది అంటే అది కూడా దానికి రీజన్ ఆ చిన్న పార్టికలే అని చెప్తాడు. అందుకనే స్మాలెస్ట్ ఉన్న వాటిలో చిన్న పార్టికల్ అదే, అంతకు మించి చిన్న పార్టికల్ లేదు. నెక్స్ట్ ఇండివిజిబుల్, ఆ చిన్న పార్టికల్ని విడదీయలేము. నెక్స్ట్ అండ్ ఫండమెంటల్ అంటే ఏదైనా రియాక్షన్ జరిగి ఏదైనా రీజన్ వచ్చిందంటే అదే ఆ చిన్న పార్టికలే అంటున్నాడు. ఇప్పుడు మనకి రీసెర్చ్ ఈడి డాల్టన్ అనేవాడు ఇలా చెప్పిన తర్వాత రీసెర్చ్ ఎప్పుడు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే, రీసెర్చ్ అనేది ఒకటి మనకి ఎవడైనా చెప్తే ఆడిని ఫార్వర్డ్ చేస్తారు. అంటే మనకి ఇప్పుడు ఇది మార్కర్ అని చెప్పామనుకో, ఇది మార్కర్ అయితే కొందరు ఏ విధంగా 90% మెంబర్స్ ఏ విధంగా చేస్తారంటే ఇది మార్కర్ కాదు అని ప్రూవ్ చేస్తారు, ట్రై చేస్తారు. కొందరు ఇంకో 10% ఏం చేస్తారంటే ఇది మార్కర్ అయితే దీనివల్ల యూజెస్ ఏంటి, దీనివల్ల ఏంటి అదర్ యూజెస్ ఏమైనా ఉన్నాయా, ఈ మార్కర్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ మ్యాక్సిమం మెంబర్స్ ఇది మార్కర్ కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు.
సో అదేవిధంగా ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తారంటే వీడు చెప్పిన స్మాలెస్ట్ ఇండివిజిబుల్ ఫండమెంటల్ డాల్టన్ చెప్పాడు. సో డాల్టన్ ఈ విధంగా చెప్పిన తర్వాత మనకి రిమైనింగ్ అక్కడ ఆ టైంలో ఉండేటువంటి సైంటిస్టులు అందరూ ఇవి ఫెయిల్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఇది స్మాలెస్ట్ కాదు, ఇండివిజిబుల్ కాదు, అలా ఆ చిన్న పార్టికల్ అనేది స్మాలెస్ట్ కాదు, ఇండివిజిబుల్ కాదు, ఫండమెంటల్ కాదు అని ట్రై చేశారు మ్యాక్సిమం. సో అలా ట్రై చేసి ఫైనల్గా రీసెర్చ్ చేసి ఫైనల్గా స్మాలెస్ట్ కాదని ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఈడు డాల్టన్ అనేవాడు ఇది కనబడడం లేదు ఇండివిజిబుల్ అన్నాడు కదా, వాడు చెప్పాడు బయటకు వచ్చి డాల్టన్ ఇండివిజిబుల్ అనేదాన్ని వాడి వర్డ్స్లో ఏం చెప్పుకున్నాడు, మనకు తెలుగులో కాబట్టి తెలుగులో దాన్ని మనం కనబడట్లేదంటే కనబడట్లేదు అని చెప్తాం. వాడి భాషలో ఆ పార్టికల్ని కనబడట్లేదు కాబట్టి వాడి భాషలో అటామియో అంటాడు. ఓకేనా? సో వాడి భాషలో అటామియో అన్నాడు. సో ఆ అటామియో అనేది స్మాలెస్ట్ ఇండివిజిబుల్ ఫండమెంటల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్ ఏం చేస్తారంటే సైంటిస్టులు యాటమ్ని డివైడ్ చేసేస్తారు. ఏ విధంగా డివైడ్ చేస్తారంటే ఎలక్ట్రాన్స్ కింద, ప్రోటాన్స్ కింద, న్యూట్రాన్స్ కింద విడదీస్తారు. యాటమ్ని ఎలక్ట్రాన్స్ కింద, ప్రోటాన్స్ కింద, న్యూట్రాన్స్ కింద విడదీస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్ట్రాన్ని అంటే యాటమ్ని డివైడ్ చేస్తారంటే ఏదేమైంది, యాటమ్ ఇండివిజిబుల్ కాదన్నాడు. డాల్టన్ అనేవాడు యాటమ్ ఇండివిజిబుల్ కాదన్నాడు. కానీ సైంటిస్టులు ఏం చేస్తారు, యాటమ్ డివైడ్ చేస్తారు కదా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమైంది, అది యాటమ్ అనేది డివైడ్ అయిపోయింది. సో ఇండివిజిబుల్ అని చెప్పింది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ స్మాలెస్ట్ అన్నాడు. డాల్టన్ అనేవాడు స్మాలెస్ట్, యాటమ్ అనేది స్మాలెస్ట్ అన్నాడు. కానీ ఇదే స్మాలెస్ట్ అయితే దీని లోపల ఉండేవి, యాటమ్ లోపల ఉండే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఇంకా స్మాలెస్ట్ అవుతాయి. ఇదే స్మాలెస్ట్ అయితే దీనికన్నా ఇంకా లోపల చిన్నవి ఉన్నాయి కదా, సో ఇంకా స్మాలెస్ట్ అవుతాయి. ఇది యాటమ్ లోపల ఉండే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ఇదే చిన్నదైతే దీని లోపల ఉండేవి ఇంకా స్మాలెస్ట్ అవుతాయి. సో అంటే యాటమ్ అనేది స్మాలెస్ట్ కూడా కాదు, దాని లోపల ఎలక్ట్రాన్ అనేది ఇంకా స్మాలెస్ట్, ప్రోటాన్ కూడా ఇంకా స్మాలెస్ట్, న్యూట్రాన్ కూడా ఇంకా స్మాలెస్ట్ అవుతాయి. ఇది కూడా రాంగ్. అండ్ ఫండమెంటల్ అంటే ఏదైనా రియాక్షన్ జరుగుతుంది, ఏదైనా రియాక్షన్ జరిగి దానికి రీజన్ ఏంటంటే ఫండమెంటల్ అన్నాడు. ఏదైనా రియాక్షన్ జరుగుతుంది దానికి రీజన్ ఆటమ్ అన్నాడు కాబట్టి ఆటమ్ అనేది మెయిన్ రీజన్. అది ఎలక్ట్రాన్ అయినా, ప్రోటాన్ అయినా, న్యూట్రాన్ అయినా యాటమ్ అనేది మెయిన్ రీజన్ కాబట్టి ఫండమెంటల్ అనేది కరెక్టే. సో ఇప్పుడు చెప్పింది డాల్టన్ థియరీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయింది, ఫస్ట్ స్మాలెస్ట్ అన్న దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే స్మాలెస్ట్ అనేది దానికి యాటమ్ అనేది స్మాలెస్ట్ అన్నది దానికన్నా చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ ఇండివిజిబుల్ అన్నాడు, డివైడ్ అవ్వదు అన్నాడు. కానీ డివైడ్ అయిపోయింది కదా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కింద డివైడ్ అయిపోయింది. అంటే ఇది కూడా రాంగ్, ఫండమెంటల్ది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యాటమ్ లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్లో మెయిన్ మనం ఎలక్ట్రాన్స్ గురించి బాగా ఫోకస్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా వచ్చింది, మనం ఆల్రెడీ ఎంతలో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంది, యాటమే మనకి ఎంత సైజు ఉంటుంది, చాలా కనపడదు. దాని లోపల ఎలక్ట్రాన్స్ అసలు ఎలా కనపడి యాటమ్ని విడదీస్తారు. ఓకే, కాదంటలేదు. యాటమ్ ఏ విధంగా విడదీస్తారు, ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఏ విధంగా కనిపెట్టారు, దాని మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా, ఈ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఏ విధంగా చెప్పారు, 9.1 × 10⁻³ ఉంటుంది, అది ఉంటుందని ఏ విధంగా చెప్పారు. సో ఇదంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా స్టార్ట్ అయింది. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తున్నాను. నార్మల్గా ఒకడు ఏం చేస్తున్నాడంటే బాగా వర్క్ చేస్తాడు, బాగా ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిన తర్వాత వాడు వచ్చి నైట్ టైం రెస్ట్ తీసుకుంటున్నాడు. నైట్ టైం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాడంటే బెడ్ మీద పడుకుంటాడు. అది ఎక్కడ ఉందంటే బెడ్ పక్కన, కిటికీ పక్కన ఉందిరా. బెడ్ వచ్చి కిటికీ పక్కన ఉంది. ఏంటంటే రైనీ సీజన్. సో రైనీ సీజన్ అంటే ఏమవుద్ది, బయట వర్షం పడుతుంది. సో బయట వర్షం పడుతున్నప్పుడు వాడు కిటికీ లోపల నుంచి బయటికి చూసుకున్నాడు. బయటికి చూసినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, బయట వర్షం పడితే ఏం అబ్జర్వ్ చేస్తాం మనం నార్మల్గా, రెయిన్ ప్లస్ మెరుపులు గట్ట అబ్జర్వ్ చేస్తాం కదా. ఆడికి పడుకున్న వాడికి ఒక క్వశ్చన్ అరైజ్ అయ్యింది, ఎందుకు ఆకాశంలో లైట్ వస్తుంది, లైట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అనేది క్వశ్చన్ అరైజ్ అయింది. సో ఆ టైంలోనే ఇది కెమిస్ట్రీ ప్రకారం ఈ విధంగా జరుగుతుంటే వాడు ఆ టైంలోనే మనకు ఒక ఫిజిక్స్ ప్రకారంగా ఉంటుంది. అంటే 2 మెటల్ రాడ్స్ని హిట్ చేసినప్పుడు మనకి లైట్ ప్రొడ్యూస్ అవుతుందని ఒక ఆలోచన ఉంది. 2 మెటల్ రాడ్స్ని హిట్ చేసినప్పుడు మనకి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. వీడు ఎలాగైనా అక్కడ ఆకాశంలో ప్రొడ్యూస్ అయ్యే లైట్ని వాడు ల్యాబ్లో రప్పించాలనుకున్నాడు, ఏదోలాగా ల్యాబ్లో రప్పించేయాలనుకున్నాడు. సో వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్ని తీసుకుంటాడు. అంటే ల్యాబ్లో రప్పించడానికి ఒక ట్రై చేస్తున్నాడు, లైట్ని రప్పించడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒక డిశ్చార్జ్ ట్యూబ్ మొత్తం అక్కడ ఏం జరుగుతుందో, ఆకాశంలో ఏం జరుగుతుందో అక్కడ ఉండే కండిషన్స్ అన్నింటినీ తెచ్చుకొచ్చి ఒక ల్యాబ్లో పెట్టాడు. అక్కడ ఉండే కండిషన్స్ అంటే అక్కడ ఏ విధంగా ఉంటుందో అదంతా తీసుకొచ్చి ల్యాబ్లో పెట్టాడు.
ఓకేనా. మనం ఆల్రెడీ చెప్పాను లైట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏం కావాలి, 2 మెటల్ రాడ్స్ కావాలి. సో అందుకని 2 మెటల్ రాడ్స్ని తీసుకున్నాడు. 2 మెటల్ రాడ్స్ని తీసుకున్నాడు. సో ఈ 2 మెటల్ రాడ్స్ని తీసుకుని దూరంగా ఇక్కడ ఒకటి మెటల్ రాడ్, ఇక్కడ ఒక మెటల్ రాడ్, రెండింటిని తీసుకున్నాడు. 2 మెటల్ రాడ్స్ని తీసుకున్నాడు అండ్ ఒక డిశ్చార్జ్ ట్యూబ్ని తీసుకున్నాడు. ఓకేనా. ఆకాశంలో మనకి ప్రెషర్ ఏ విధంగా ఉంటుందంటే తక్కువ ప్రెషర్ ఉంటుంది. సో లోపల గ్యాస్ ఇక్కడ ప్రెషర్ అనేది తక్కువ ప్రెషర్, సో లో ప్రెషర్ని తీసుకున్నాడు, లో ప్రెషర్. సో ఈ 2 మెటల్ రాడ్స్ని మనకి కరెంట్కి కనెక్ట్ చేశారు. 2 మెటల్ రాడ్స్ని కరెంట్కి కనెక్ట్ చేశారు. ఈ 2 మెటల్ రాడ్స్ని కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో అక్కడ లో ప్రెషర్ని యూజ్ చేశాడు. నెక్స్ట్ మనకి ఇంకా 2 మెటల్ రాడ్స్లో ఈ మెటల్ రాడ్ని క్యాథోడ్ అన్నాడు, క్యాథోడ్. దీనిని యానోడ్ అన్నాడు. ఒకటి క్యాథోడ్, ఇంకొకటి యానోడ్. ఇది లో ప్రెషర్. ఇంకేంటంటే లోపల గ్యాస్ తీసుకోవాలి. ఏదైనా గ్యాస్ తీసుకుంటాడంటే ఏ గ్యాస్ తీసుకుంటాడంటే ఇనర్ట్ గ్యాస్ని తీసుకుంటాడు. ఇనర్ట్ గ్యాస్ని తీసుకుంటాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇనర్ట్ గ్యాస్ని తీసుకున్న తర్వాత లో ప్రెషర్. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే రియాక్షన్, ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే స్టార్టింగ్లో వోల్టేజ్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ కరెంట్ పెంచుతూ ఉంటాడు. 100 వోల్టేజ్ పెడతాడు. 100 వోల్టేజ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాడు. 200 వోల్టేజ్ పెడతాడు, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాడు, ఏమి అబ్జర్వ్ చేయలేకపోతాడు. 300 వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తాడు, ఏమి ఏది చూడలేకపోతాడు. అలాగా వోల్టేజ్ని కొద్దిగా పెంచుకుంటూ వెళ్తాడు. నియర్లీ 10,000 వోల్ట్స్ పెంచుతాడు. 10,000 వోల్ట్స్ దగ్గర వీడేం అబ్జర్వ్ చేస్తాడంటే లైట్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ మూవ్ అవుతుందని అబ్జర్వ్ చేస్తాడు. అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ అవుతున్నట్టు, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ అవుతున్నట్టు అబ్జర్వ్ చేస్తాడు. వెంటనే బయటకు వచ్చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ నేను లైట్ని అబ్జర్వ్ చేస్తాను, ల్యాబ్లో లైట్ని తయారు చేస్తాను, లైట్ని అబ్జర్వ్ చేస్తున్నాను, అది ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుందని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ అడుగుతారు, లైట్ అనేది క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుంది ఎందుకని, ఏ విధంగా చెప్తున్నావు, యానోడ్ నుంచి లైట్ క్యాథోడ్ కూడా రావచ్చు కదా. సో నువ్వు ప్రూవ్ చేయి, క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుందనే ప్రూవ్ చేయి. అది ప్రూవ్ చేయాలి, లేకపోతే నువ్వు చెప్పిన సక్సెస్ అవ్వదు. సో క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నట్టు ప్రూఫ్ చేయమన్నాడు. సో క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నట్టు వాడు ఆలోచించాడు, ఏంటి ప్రూఫ్ ఏంటి, లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతున్నట్టు నువ్వు ప్రూఫ్ చూపించాడు. అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నట్టు ప్రూఫ్ చూపించాలి, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తున్నట్టు. సో నువ్వు ఇప్పుడు ఏ విధంగా చేస్తావంటే అది వాడు ఆలోచించాడు, ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి వాడికి ఆలోచన వచ్చింది. వాడు ఏ విధంగా ఆలోచించాడంటే మీరే ఆలోచించండి, ఏమైనా పాసిబిలిటీ ఉందా క్యాథోడ్ నుంచి నువ్వు లైట్ని ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తున్నట్టు ట్రావెల్ చేస్తున్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలి. ఏ విధంగా ప్రూవ్ చేస్తావు, ఏదైనా ఆప్షన్ ఉందా? నీకు ఆల్రెడీ తెలుసు, ఈ క్వశ్చన్ ఆన్సర్ నీకు తెలుసు. సో ఏ విధంగా ప్రూవ్ చేయగలరు ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తుందని? ఏదైనా ఆప్షన్ ఉందా? నీకు తెలిసి ఇది ఆన్సర్. సో ఒకసారి చెప్తాను చూడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైట్ ఉంది కదా, వాడు ఏం చేశాడు, నార్మల్గా ఇటు వాచ్ చేస్తూ లైట్ సైడ్కి వచ్చేసాడు. లైట్ సైడ్ వాడు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఏ విధంగా అబ్జర్వ్ చేశాడంటే వాడికి నడుస్తున్నప్పుడు వాడికి వెనకాల ఏదో పడింది అని ఆలోచన వచ్చింది. సో వెనకాల ఏదో పడిందని వెంటనే వెనక్కి తిరిగి చూడగానే వాడు పడింది అబ్జర్వ్ చేశాడు, ప్లస్ వాడి యొక్క షాడోని అబ్జర్వ్ చేసుకున్నాడు. వాడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతాయి, నా షాడో అనేది ఇటువైపు పడుతుంది. లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతే నా షాడో అనేది బ్యాక్ పడుతుంది. ఇన్ కేస్ లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతే నా షాడో అనేది ఇటువైపు పడుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు నేను ప్రూఫ్ ఏంటంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి, అంటే ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతుందని ఏ విధంగా ప్రూవ్ చేయాలంటే నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే, ఇక్కడ మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెడితే ఆ ఆబ్జెక్ట్ యొక్క షాడో ఎటువైపు పడాలి? ఇప్పుడు లైట్ ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతుంది కదా, సో ఆబ్జెక్ట్ యొక్క షాడో ఎటువైపు పడుతుంది? ఇటువైపు పడాలి. ఓకేనా. సో ఆబ్జెక్ట్ యొక్క షాడో ఇటువైపు పడడం అబ్జర్వ్ చేసేది. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ పెడితే లైట్ అనేది ఇటువైపు ట్రావెల్ అవుతే ఆబ్జెక్ట్ యొక్క షాడో ఇటువైపు పడింది. అంటే ఆబ్జెక్ట్ యొక్క షాడో ఇటువైపు పడుతుంది అంటే లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతుందని ప్రూవ్ చెప్పాడు. అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ అవుతుందని చెప్పాడు. ఓకేనా. క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ అవుతున్నట్టు చెప్పాడు. ఓకే. బయటకు వచ్చి ఇదిగో లైట్ ఇటువైపు నుంచి ట్రావెల్ అవుతుంది, ఇక్కడ షాడో ఇటువైపు పడింది కాబట్టి నీకు ప్రూఫ్ ఇది అని చెప్పి క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ అవడానికి ప్రూఫ్ ఇది అని చెప్తాడు. కానీ అక్కడ ఉండేవాళ్ళు ఒప్పుకోకుండా ఇంకొక ప్రూఫ్ ఏదైనా ఉంటే చెప్పు, అంటే వీడికి మళ్ళీ ఇంకొక ప్రూఫ్ చూపించాలి. సో వాడు ఆలోచించాడు, మళ్ళీ ఏం ప్రూఫ్ చూపిద్దాం, ఏ పాసిబిలిటీ లేదు,
ఇంకోటి ఏదైనా ప్రూఫ్ ఉందా, ఏదైనా ఆలోచిస్తుంటే వాడికి మరలా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నువ్వు ఆల్రెడీ నైట్ టైమ్స్ బైక్ రైడింగ్కి వెళ్ళావు, బైక్ మీద రైడింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు నైట్ టైమ్స్ ఏం అబ్జర్వ్ చేస్తావు, కింద రోడ్ మీద నీకు ఫ్లోరెసెంట్ స్క్రీన్స్ ఉంటాయి, ఓకేనా, లెడ్ అది ఇవంటే రేడియమ్స్ ఉంటాయి కదా. సో నువ్వు ఎప్పుడైతే లైట్ దాని మీద పడిందో, ఆ రేడియం మీద పడిందో, ఆ లైట్ అది రేడియం ఏమవుతుంది, రెడ్గా ఉండేది గ్లో అవుతుంది. ఇన్ కేస్ లైట్ ఆఫ్లో ఉంటే నువ్వు అది గ్లో అవ్వదు. సేమ్ అదే విధంగా అటువంటి మెటీరియల్ తెచ్చుకుని నేను ఇటువైపు అటాచ్ చేసుకున్నాను, ఇటువైపు అటాచ్ చేశాను, ఇటువైపు అటాచ్ చేశాను. అంటే ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఇటువైపు అటాచ్ చేశాను, ఇటువైపు అటాచ్ చేశాను. ఇప్పుడు నాకు లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అయింది అనుకో, ఇది గ్లో అవుతుంది, ఇది గ్లో అవుతుంది. ఇన్ కేస్ లైట్ ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అయింది అనుకో, ఇది గ్లో అవుతుంది. సో వాడు ఏం చేశాడంటే ఇటువైపు అటాచ్ చేసినప్పుడు లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇటువైపుది గ్లో అయింది, గ్రీనిష్ గ్లో వస్తుంది ఇక్కడ, గ్రీనిష్ గ్లో, ఓకేనా. ఈ మెటీరియల్ని మనం ఏమంటామంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంటాం. ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఇదే జింక్ సల్ఫైడ్, ఫ్లోరోసెంట్ స్క్రీన్ జింక్ సల్ఫైడ్, ఓకేనా. ఫ్లోరోసెంట్ స్క్రీన్ని యూజ్ చేస్తాం. ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతుందంటే ఇప్పుడు ప్రూఫ్ ఇది. ఓకే, అగ్రీ అవుతారు, అందరూ అగ్రీ అవుతారు. తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓకే ఇది ఎలా అవుతుంది, అగ్రీడ్ అంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుందంటే నా ప్రూఫ్స్ వచ్చేసింది. ఎందుకంటే ఒకటి షాడో కింద ప్రూవ్ అయింది, నెక్స్ట్ ఫ్లోరోసెంట్ మెటీరియల్ యూజ్ చేసి చెప్పు. కాకపోతే ఇప్పుడు నీకు వచ్చే లైట్ అనేది పార్టికల్స్ రూపంలో వస్తుందా, వస్తే అది ఏ విధంగా ప్రూవ్ చేస్తాం. పార్టికల్స్ రూపంలో వచ్చింది అనుకో, అది ఏ విధంగా ప్రూఫ్ ఏమైనా ఉందా. సో ఓకే, పార్టికల్స్ రూపంలో వస్తుందని ఏ విధంగా ప్రూవ్ చేయాలరా, వచ్చేది లైట్ అనేది పార్టికల్స్ రూపంలో వస్తే ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే నీకు లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ప్రూవ్ చేయాలి, పార్టికల్ అనేది ప్రూవ్ చేయాలి. పార్టికల్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేస్తారంటే వాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ విధంగా ఉంటాడు, డైరెక్షన్ ఈ విధంగా పెట్టినప్పుడు వాడికి పైన ఫ్యాన్ తగులుతుంది, ఓకేనా. పైన ఫ్యాన్ తగిలినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఇక్కడ నీకు నా హ్యాండ్ ఏంటి ఒక మాస్, కొద్దిగా మాస్ ఉండేది, కొద్దిగా ఫోర్స్తో మూవ్ అయ్యి దేనైనా హిట్ చేస్తున్నప్పుడు ఆకుండా దాన్ని హిట్ చేసినప్పుడు ఏమైంది, ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. అంటే నువ్వు అబ్జర్వ్ చేసింది ఏదన్నా ఒక మాస్ ఉన్న ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ విత్ సమ్ ఫోర్స్తో మూవ్ అయ్యి ఆకుండా దాన్ని ఫ్యాన్ కొడుతున్నప్పుడు ఏమవుతుందిరా, అది రొటేట్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక పార్టికల్ అయితే, అంటే ఈ పార్టికల్ మూవ్ అవుతే మూవింగ్ విత్ సమ్ ఫోర్స్ అయితే, ఇక నేను ఏదన్నా ఒక వీల్ని పెడితే ఆ వీల్ అనేది ఏమవ్వాలి, రొటేట్ అవ్వాలి, వీల్ అనేది రొటేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇటువైపు నుంచి ఇటువైపుకి పార్టికల్స్ వచ్చినప్పుడు పార్టికల్ దీన్ని స్ట్రైక్ చేసినప్పుడు ఈ వీలు రొటేట్ అవుతుంది. అంటే పార్టికల్ అనేది ఈ విధంగా మూవ్ అయ్యి ఈ వీల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఎందుకంటే పార్టికల్కి సమ్ మాస్ ఉంది, ఆ పార్టికల్కి మాస్ ఉంది, అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ ఫోర్స్, ఓకేనా. ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ ఫోర్స్. ఈ ఫోర్స్తో మూవ్ అవడం వల్ల ఈ పార్టికల్ అనేది, ఈ వీల్ అనేది నీకు రొటేట్ అవుతుంది, ఓకేనా. అంటే వీల్ రొటేట్ అవుతుంది అంటే నువ్వు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తావు, వచ్చేవన్నీ ఒక పార్టికల్స్ రూపంలో వస్తున్నాయి, వస్తున్నాయి. ఆ పార్టికల్స్నే మనం ఎలక్ట్రాన్స్ కింద అంటున్నాం, అని అంటున్నాం. ఓకే, ఈ పార్టికల్స్ అని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓకే పార్టికల్స్ రూపంలో వస్తున్నాయి కదా, ఆ పార్టికల్స్ అనేవి ఏదైనా చార్జ్డ్ పార్టికల్స్ అనేది ఏ టైప్ చార్జ్డ్ పార్టికల్స్, నెగిటివ్లీ చార్జ్డా పాజిటివ్లీ చార్జ్డా. సో ఏ టైప్ చార్జ్డ్ పార్టికల్స్ అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు పార్టికల్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డా పాజిటివ్లీ చార్జ్డ్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేస్తారంటే వాడు ఇటువైపు నుంచి పార్టికల్స్ వస్తున్నాయి, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ పార్టికల్స్ ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి పైన ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాను, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ పెట్టినప్పుడు రేస్ అని పార్టికల్స్ అనేవి ఇటువైపు వచ్చి ఈ పార్టికల్స్ అనేవి ఎటువైపు అట్రాక్ట్ అవుతున్నాయి అంటే పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి. పార్టికల్స్ అనేవి అన్ని పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి. పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఆ పార్టికల్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, ఎందుకంటే నెగిటివ్లీ చార్జ్డ్ అనేది పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి. సో నువ్వు దీన్ని బట్టి చెప్పచ్చు. ఓకే, మరి రేస్ అనేవి పార్టికల్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడ నీకు కనబడదు కదా, లైట్ రేస్ కనబడదు కదా. సో నువ్వు ఏం యూజ్ చేస్తావు, అక్కడ ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్ని పెడుతున్నాను. ఇక్కడ ఫ్లోరోసెంట్ స్క్రీన్ని పెట్టాను, ఇక్కడ కూడా ఫ్లోరోసెంట్ స్క్రీన్ని పెట్టాను, నెగిటివ్ సైడ్ పెట్టాను, పాజిటివ్ సైడ్ పెట్టాను. సో నాకు రేస్ అనే పార్టికల్స్ అనేవి ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళి దీన్ని స్ట్రైక్ చేసి ఆ ఫ్లోరోసెంట్ స్క్రీన్ స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ గ్లో వస్తుంది.
ఎప్పుడైతే నీకు ఫ్లోరోసెంట్ మెటీరియల్ మీద పడగానే నీకు అక్కడ గ్లో వస్తుంది. సో అక్కడ గ్లో అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? సో ఇక్కడ నువ్వు గ్లోని అబ్జర్వ్ చేస్తావు. అంటే ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి నీకు పాజిటివ్లీ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏ పార్టికల్స్ అంటాం? నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటాం. నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఈ పార్టికల్స్నే మనం ఏమంటాం? ఎలక్ట్రాన్స్ అంటాం. నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ వాటినే మనం ఎలక్ట్రాన్స్. మీకు క్లారిటీ ఉంది కదా నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఎందుకు వచ్చినాయంటే? ఎందుకు నెగిటివ్లీ చార్జ్డ్ వచ్చినాయంటే ఎందుకంటే ఈ పాజిటివ్లీ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి నువ్వు నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటున్నావు. పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా? ఓకే, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు మరి నాకు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి. ఇప్పుడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా వచ్చిందనే తెలియాలి. అన్నిటికన్నా మెయిన్ కాన్సెప్ట్ మనం ప్రతిసారి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం కదా. సో నువ్వు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ విధంగా వచ్చిందనే తెలియాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలాగా డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం. డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకుని ఇటు సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. పాజిటివ్ సైడ్ ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి. నెగిటివ్ ఎలక్ట్రోడ్ పెట్టినప్పుడు పాజిటివ్ సైడే అట్రాక్ట్ అవుతాయి. ఈ విధంగా అట్రాక్ట్ అవుతున్నాయి. ఓకేనా? నెగిటివ్ చార్జ్ కాబట్టి పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డిఫ్లెక్షన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ పార్టికల్స్ అనేవి దాని యొక్క స్పీడ్, ఈ పార్టికల్స్ అనేది దీని యొక్క డిఫ్లెక్షన్, అంటే దీని యొక్క డిఫ్లెక్షన్ నేను ఇక్కడ 100 పాజిటివ్లు ఒకసారి పెట్టాను రా. 100 పాజిటివ్లు పెట్టినప్పుడు ఈ డిఫ్లెక్షన్ ఒకలా వస్తుంది. ఇన్ కేస్ 1000 పాజిటివ్లు పెట్టిన అనుకో ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయించేస్తుంది. ఇక్కడ నుంచే అయిపోతుంది స్టార్టింగ్. ఓ 10,000 పెట్టాను అనుకో డిఫ్లెక్షన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయించేస్తుంది. ఇక్కడ నుంచే డిఫ్లెక్ట్ అయిపోవడం చూపిస్తుంది. ఓకే, సో అంటే దీని యొక్క పార్టికల్ యొక్క డిఫ్లెక్షన్ అనేది దాని యొక్క అట్రాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. ఛార్జ్. ఓకేనా? సో ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే 10 ఉంటే ఒకలా డిఫ్లెక్షన్ వస్తుంది. 10 ఉంటే ఈ విధంగా వచ్చింది అనుకో, 10 ఉంటే ఈ విధంగా వస్తుంది. 10 ఉంటే 100 ఉంది అనుకో దీని డిఫ్లెక్షన్లో కొద్దిగా చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఇంకా ముందుకు అట్రాక్ట్ అయిపోతుంది. సో 1000 ఉంది అనుకో ఇంకా కొద్దిగా ముందు. అలాగా దాని యొక్క డిఫ్లెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని యొక్క ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఛార్జ్ మీద డిపెండ్ అయ్యింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు లైట్ పార్టికల్ అనుకో నీకు డిఫ్లెక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది హెవియర్ పార్టికల్స్తో పోల్చితే. ఎందుకంటే ఒకటి లైట్ వెయిట్ అనేది నీకు ఈ స్పీడ్గా మూవ్ అయిపోతుంది. ఒక 2 బెలూన్స్ తీసుకుని ఒక దాంట్లో 5 గ్రామ్స్ సబ్స్టెన్స్ వేసాను, ఇంకో దాంట్లో 10 గ్రామ్స్ వేసాను, 2 వదిలేసాను. ఏది పైకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా? 5 గ్రామ్స్ది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది లైట్ వెయిట్ కాబట్టి నువ్వు స్పీడ్గా మూవ్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా నీకు ఇక్కడ అట్రాక్షన్ అనేది లైట్ వెయిట్ ఉండేది ఒకలాగా వెళ్తుంది. లైట్ వెయిట్ ఉండేది డిఫ్లెక్షన్ ఒకలా వస్తుంది. అదే హెవీ వెయిట్ ఉంది అనుకో దాని యొక్క డిఫ్లెక్షన్ అనేది హెవీ స్పీడ్గా వెళ్ళదు. అండ్ దాని యొక్క డిఫ్లెక్షన్ వేరే విధంగా వస్తుంది. అంటే నీకు పార్టికల్ యొక్క వెయిట్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. అంటే మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిఫ్లెక్షన్ అనేది ఛార్జ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. డిఫ్లెక్షన్స్ అనేవి ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి, మాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఛార్జ్ బై మాస్ రేషియో ఇప్పుడు ఈ డిఫ్లెక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఈ పాజిటివ్ సైడ్ పెట్టేసి నెక్స్ట్ మనం ఈ విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాం, అదేవిధంగా ఆపోజిట్స్లో పెర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పెట్టినప్పుడు మనకి ఈ డిఫ్లెక్షన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఈ విధంగా వచ్చిందిరా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు మనకి ఈ విధంగా వస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఈ విధంగా వచ్చింది డిఫ్లెక్షన్ అనేది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఈ విధంగా వస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఈ విధంగా వచ్చింది డిఫ్లెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ డిఫ్లెక్షన్స్ని మనం కంట్రోల్ చేస్తూ ఈ డిఫ్లెక్షన్స్ని ఈ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాం. ఈ పాయింట్ దగ్గరికి అంటే స్ట్రైట్గా ఈ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాం. డిఫ్లెక్షన్స్ని కంట్రోల్ చేస్తూ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే కావాలంటే నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ 10,000 volts పెట్టుకోవచ్చు, 10 volts పెట్టుకోవచ్చు, 20 volts పెట్టుకోవచ్చు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. చిన్న మ్యాగ్నెట్ తీసుకుంటే ఒకలా వస్తుంది, పెద్ద మ్యాగ్నెట్ తీసుకుంటే నీకు అట్రాక్షన్స్ ఒకలా వస్తాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ నువ్వు కంట్రోల్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నువ్వు కంట్రోల్ చేస్తూ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తూ ఈ డిఫ్లెక్షన్స్ కాకుండా ఇక్కడ స్ట్రైట్గా వచ్చేటట్టు పెడతావు. ఈ స్ట్రైట్గా వచ్చేటప్పుడు నీకు దాని యొక్క మాస్ నువ్వు కంట్రోల్ చేసావు కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్ని బేస్ చేసుకుని ఛార్జ్ బై మాస్ రేషియో చెప్తారు. ఛార్జ్ బై మాస్ రేషియో. ఈ ఛార్జ్ బై మాస్ ఎంత వస్తుందంటే ఛార్జ్ బై మాస్ 1.75 into
10^11 C per kg. 1.75 into 10^11 C per kg. చార్జ్ బై మాస్ రేషియో. అంటే డిఫ్లెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? చార్జ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే డిఫ్లెక్షన్ అనేది నువ్వే 10,000 వోల్ట్స్ పెట్టినప్పుడు ఒకలా వస్తుంది, 10 వోల్ట్స్ అనేది ఒకలా వస్తుంది, 100 వోల్ట్స్ పెడితే ఒకలా వస్తుంది. అండ్ మాస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. లైట్ పార్టికల్ అనేది ఒకలా డిఫ్లెక్ట్ అవుతుంది, హెవియర్ పార్టికల్ అనేది ఒకలా డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? చార్జ్ బై మాస్ రేషియో మీద డిపెండ్ అవుతుంది. అండ్ తర్వాత రోబర్ట్ మిల్కన్ అనేవాడు ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చార్జ్ వాల్యూ కనుక్కుంటాడు. చార్జ్ వచ్చి 1.6 into 10^-19 కూలుమ్స్. 1.6 into 10^-19 కూలుమ్స్. నెక్స్ట్ ఈ ఛార్జ్ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో పెట్టాను అనుకో. ఛార్జ్ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో పెడితే నాకు మాస్ వచ్చేస్తుంది కదా. ఛార్జ్ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో పెడుతున్నాను. 1.6 into 10^-19 by మాస్ ఈక్వల్ టు 1.75 into 10^11 C per kg. 1.75 into 10^11 C per kg. ఓకేనా? అంటే ఇప్పుడు నీకు మాస్ కావాలంటే ఏం చేయాలరా? ఇక్కడ మాస్ అనేది డివైడెడ్లో వెళ్తుంది, ఇటువైపు వెళ్ళేటప్పటికి ఇంటూ అవుతుంది. సో మాస్ ఈక్వల్ టు నీకు క్యాలిక్యులేషన్ చేస్తే మాస్ ఈక్వల్ టు 9.1 into 10^-31 kg. 9.1 into 10^-31 kg వస్తుంది. ఓకేనా? అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నీకు ఫస్ట్ చార్జ్ బై మాస్ రేషియో కనుక్కుంటారు. చార్జ్ బై మాస్ రేషియో కనుక్కున్న తర్వాత చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ కనుక్కుంటాడు. చార్జ్ బై మాస్ రేషియో వస్తుంది డిఫ్లెక్షన్స్ ద్వారా. నెక్స్ట్ తర్వాత చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ రాబర్ట్ మిల్కన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని ఈ చార్జ్ వాల్యూ కనుక్కుంటాడు. ఈ చార్జ్ వాల్యూ తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది. 9.1 into 10^-31 అనేది క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఇది ఈ విధంగా నీకు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూసుకో. స్టార్టింగ్ నుంచి సో డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లోనికి ఏమైంది, క్యాథోడ్ నుంచి మొత్తం అక్కడ స్కై దగ్గర ఏ విధంగా ఉంటుందో అక్కడి నుంచి, అంటే నీకు అక్కడ ఏ విధంగా స్కై దగ్గర లైటింగ్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవ్వాలో అక్కడి నుంచి తీసుకొస్తాడు. అంతా డిశ్చార్జ్ ట్యూబ్లో పెడతాడు. క్యాథోడ్స్ రేస్ అనేవి క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నట్టు ప్రూవ్ చేయాలి. క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నట్టు ఏ విధంగా ప్రూవ్ చేస్తారంటే లైట్ రేస్ అనేవి లెఫ్ట్ టు, అంటే లైట్ అనేది లెఫ్ట్ నుంచి క్యాథోడ్ నుంచి యానోడ్కి ప్రూవ్ అవుతున్నట్టు. దాని ఒకటి ఫస్ట్ షాడో ద్వారా ప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్ ఫ్లోరోసెంట్ మెటీరియల్ని యూజ్ చేస్తాడు. షాడో ద్వారా ఏ విధంగా అంటే లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతే నా షాడో అనేది బ్యాక్ సైడ్ పడుతుంది. లైట్ అనేది ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతే నా షాడో అనేది బ్యాక్ సైడ్ పడుతుంది, ఇటువైపు పడుతుంది. అదే నెక్స్ట్ ఏంటంటే ఆ విధంగా ఒకసారి ఫస్ట్ ప్రూఫ్ అది. నెక్స్ట్ ప్రూఫ్ ఏంటి? ఫ్లోరోసెంట్ మెటీరియల్. ఫ్లోరోసెంట్ మెటీరియల్ మీద అంటే లైట్ అనేది వచ్చి ఆ ఫ్లోరోసెంట్ మెటీరియల్ మీద పడినప్పుడు ఆ ఫ్లోరోసెంట్ మెటీరియల్ ఏమవుతుంది? గ్లో అవుతుంది. ఫ్లోరోసెంట్ మెటీరియల్ అనేది జింక్ సల్ఫైడ్. ఓకేనా? సో ఇది సెకండ్ ప్రూఫ్. థర్డ్ ప్రూఫ్ వచ్చి నీకు లైట్ రేస్ అనేవి ఇటువైపు నుంచి ట్రావెలింగ్ ఓకే, అది పార్టికల్ అని ప్రూవ్ చేయాలి. పార్టికల్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేస్తావంటే వీల్ని పెడతావు. నువ్వు ఈ పార్టికల్ వచ్చి ఎలక్ట్రాన్ వచ్చి దాన్ని హిట్ చేసినప్పుడు ఆ వీల్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతుందంటే ఏ విధంగా చెప్పు? ఆ పార్టికల్ అనేది ప్రూవ్ చేసినట్టు, పార్టికల్ కింద ప్రూవ్ అయినట్టు. అది ఓకే, పార్టికల్ కింద ప్రూవ్ అయింది. అది ఆ పార్టికల్ అనేది నెగిటివ్లీ చార్జ్డా పాజిటివ్లీ చార్జ్డా అని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అది నెగిటివ్లీ చార్జ్ అని ఏ విధంగా చెప్పావు? నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ పెట్టి చెప్తావు. అది ఆ పార్టికల్స్ అనేవి ఎటువైపు అట్రాక్ట్ అవుతాయి? పాజిటివ్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఆ పార్టికల్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఆ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ నే మనం ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఓకే, ఎలక్ట్రాన్స్ వచ్చేసిన తర్వాత నువ్వు డిఫ్లెక్షన్స్ ని కంట్రోల్ చేస్తావు. ఇప్పుడు డిఫ్లెక్షన్స్, ఆ డిఫ్లెక్షన్స్ అనేది ఎలక్ట్రాన్స్ కి అట్రాక్ట్ అవుతాయి కదా. ఆ డిఫ్లెక్షన్స్ అనేది చార్జ్ పెరిగే కొద్ది ఒకలా డిఫ్లెక్ట్ అవుతుంది, చార్జ్ తగ్గితే ఒకలా డిఫ్లెక్షన్ ఉంటుంది. 10,000 వోల్ట్స్ పెట్టినప్పుడు ఒకలా ఉంటుంది డిఫ్లెక్షన్, 9,000 వోల్ట్స్ పెడితే ఒకలా ఉంటుంది, 10 వోల్ట్స్ పెడితే ఒకలా ఉంటుంది. ఆ డిఫ్లెక్షన్ అనేది చార్జ్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే దాని యొక్క మాస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఆ విధంగా చార్జ్ని మాస్ని కంట్రోల్ చేస్తూ నీకు చార్జ్ బై మాస్ వాల్యూ వస్తుంది. సో చార్జ్ బై మాస్ వాల్యూ వచ్చిన తర్వాత చార్జ్ బై మాస్ వాల్యూ 1.75 into 10^11 C per kg వస్తుంది. సో C per kg వచ్చిన తర్వాత రాబర్ట్ మిల్కన్ అనేవాడు ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ చేసి చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ కనుక్కుంటాడు. ఎంతంటే 1.6 into 10^-19 కూలుమ్స్. సో ఈ 1.6 into 10^-19 కూలుమ్స్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 1.7. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చి 9.1 into 10^-31 kg వస్తుంది. ఓకేనా? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ విధంగా వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు వరకు కనుక్కున్నది ఏంటి? యాటమ్ లోపల అసలు యాటమే కనపడదు, ఆ యాటమ్ లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్ యొక్క మాస్ అంటే వెయిట్, ఆ ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ని మనం కనుక్కున్నాం ఈరోజు. ఓకేనా?
ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ గురించి, డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ గురించి డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీకు కానీ ఈ క్లాస్ నచ్చి ఉంటే మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.